అధికార పార్టీకి సంబంధించిన ఎవరైతే ఈ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఉన్నారో వారిలో ఎవరైతే మున్సిపల్ చైర్మన్ కావాలనే ఆ కోరిక వెలబుచ్చుతున్నారో, ఎవరైతే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారో వారు ముందుగానే అక్కడ లోకల్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకో లేకపోతే ఆ ఇన్ఛార్జ్ మంత్రికో 2 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయల వరకు వారు ముందుగానే డిపాజిట్ చేసినట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది. దానికి కారణం ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, మున్సిపల్ చైర్మన్ కావాలనే కోరిక ఉందో వారు ఎక్కువ మొత్తంలో, అంటే ఈ అధికార పార్టీకి సంబంధించిన నాయకులే ఎక్కువ మొత్తంలో పోటీ ఉండడంతో ఖచ్చితంగా 116 మున్సిపాలిటీలలో మెజారిటీ మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఎందుకు అంటే అధికారంలో మనమే ఉన్నాం కాబట్టి మనకే ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అనే ఆశతో ఎవరైతే ఈ కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ కావాలనే ఆశ ఉందో వారందరూ కూడా ముందే మేము ఎంతైనా ఖర్చు పెడతాం, అంటే వార్డులలో మా వార్డులలో అందరి వార్డులకు కూడా మేము డబ్బులు ఖర్చు పెడతామని చెప్పేసి ముందే లీడర్లకు చెప్పుతుండటంతో వారు ఏం చేయాలో అర్థం కాక ముందే వారి నుంచి అక్కడక్కడ ప్రతి వార్డులో 10 నుంచి 20 లక్షల రూపాయలు వీరు సొంతంగానే ఖర్చు పెడుతున్నట్టుగా కూడా మనకైతే తెలుస్తుంది.